హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు అయితే మామిడికాయ సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్న పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా సేమియాని అయితే ఉడికించుకోవాలి. పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకొని సేమియాని బాగా పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలి. వాటర్ వేడైన తర్వాతనే సేమియా వేసుకోవాలండి. చన్నీళ్ళలో వేసుకుంటే మళ్ళీ సేమియా అనేది ముద్దలాగా కడుతుంది, ఉండలాగా. నేను ఇక్కడ ఆనియన్, మిరపకాయలు అలాగే మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నా. నేను పిల్లలు ఇద్దరికి చిన్న పిల్లలు కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకున్న మామిడికాయ ముక్కలు. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా సేమియా పొంగొచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్ ఉంటే బాగా చన్నీళ్ళు కూడా వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది బాగా. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మన దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అండి. పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే మనకి సేమియా అనేది బాగా ఎల్లో కలర్లో వస్తుంది. ఇందులోనే ఆనియన్ ముక్కలు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్లో ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. మనకి ఫ్లేవర్ మొత్తానికి బాగా వస్తుందండి. సేమియా మొత్తానికి బాగా ఫ్లేవర్ వస్తుంది. మామిడికాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సేమియాలో వేసుకుని ఉంటాం కదా ఉడికించడానికి, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే నేనైతే ఇక్కడ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నామంటే మనకి మామిడికాయ ముక్కలని బాగా సాఫ్ట్గా మగ్గి ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి, టేస్ట్ ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని అయితే వేసుకోవాలి. ఈ సేమియా వేసుకొని బాగా 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే రెడీ అవుతుందండి. టేస్టీగా అలాగే హెల్తీగా మామిడికాయ సేమియా ఉప్మా అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. మనకి చల్లన తర్వాత బాగా వస్తుందండి పొడి పొడిగా. నా దగ్గర స్ట్రైనర్ లేకుండే కాబట్టి కొద్దిగా తడిగా ఉంది. స్ట్రైనర్ ఉంటే ఇంకా బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా అయితే చూడండి, పూర్తిగా చల్లన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.